ఫ్రెండ్స్, ఈ మదర్ డాగ్‌ని గుర్తుపట్టారా అండి? యాక్చువల్‌గా ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు దగ్గర నుంచి దీన్ని మనం ట్రీట్ చేస్తున్నాము. తర్వాత కొన్ని డేస్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి ఇది కనబడకపోతే నేను వాచ్‌మెన్‌ని అడిగాను. ఆ డాగ్ కనిపించట్లేదేంటి అంటే, అది డెలివరీ అయిందమ్మా. 1 బేబీని డెలివరీ అయింది అని చెప్పాడు. ఆ బేబీ దగ్గర ఉంటుంది. అందుకోసం తను బయటకు రావట్లేదని చెప్పాడు. ఈవినింగ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాత్రం బయటకొచ్చేసి తినేసి వెళ్ళిపోతుందనమాట. సో, ఈరోజు యాజ్ యూజువల్‌గా అంటే చాలా డేస్ నుండి దీని బేబీని చూడాలని వెయిట్ చేస్తున్నాము. కానీ తీసుకురాలేదు బయటికి. ఈరోజు ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళేసరికి అక్కడున్న డాగ్స్ అన్నిట్లో ఫస్ట్ తినే నన్ను గుర్తుపట్టి పరిగెత్తుకొస్తదనమాట. ఈరోజు కూడా అలాగే పరిగెత్తుకొస్తుంది. ఇది పరిగెత్తుకొస్తుంటే దీని వెనకాలే ఈ బేబీ కూడా పరిగెత్తుకొస్తుంది. అదేంటి ఈ బేబీ ఎక్కడి నుంచొచ్చింది? న్యూగా ఉంది. ఇంతకుముందు నేను చూడలేదు కదా అని చెప్పేసేసి అనుకున్నాను. తీరా చూస్తే ఈ మదర్ డాగ్‌తో పాటు తను కూడా కలిసొస్తుందనమాట. ఇంకప్పుడు అనుకున్నాననమాట. ఓకే. ఈ చిన్న బేబీ తిన బేబీ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. నాకు డౌటొచ్చి ఫుడ్ పెట్టాననమాట. ఫుడ్ పెడితే అప్పుడు ఆ బేబీ తిను కలిసి తిన్నాయనమాట. అప్పుడు నాకు అర్థమైంది. స్ట్రైక్ అయిందనమాట. వేరే పప్పీస్‌నైతే అసలు రానివ్వదు. ఆ ఏరియాలో 10 పప్పీస్‌ని చంపేసిందంట ఈ డాగు. కాబట్టి వేరే పప్పీనైతే రానివ్వదు. తన పప్పీ కాబట్టే రానిచ్చిందని చెప్పేసి నాకు అర్థమైంది. కానీ దాని బేబీ మాత్రం చాలా అంటే చాలా క్యూట్‌గా ఉందండి. బబ్లీగా అసలు నడవలేకపోతుంది. ఒక్కతే కదా! పాలు మంచిగా సరిపోతున్నట్టున్నాయి. నడవలేకపోతుంది. బబ్లీగా ఉంది. హెయిర్ అంతా షైనీగా ఉంది. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉందండి. క్యూటెస్ట్ ఆఫ్ ద క్యూట్ అనమాట. అంత బావుంది. 2 మంత్స్ బయటికి తీసుకురాలేదు. ఈరోజే బయటికి తీసుకొచ్చింది. బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. దానికి ఏమి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలని.